హాయ్ మామ. నిలవే. ఈరోజు రిలీజ్ అయిన సినిమాల్లో ఇది కూడా ఒక సినిమా మామ. మా ఫ్రెండ్ వాళ్ళు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్నారు అంటే, వాడి సినిమా చూసి ఎలా ఉందో చెప్పు అంటే థియేటర్‌కి వెళ్ళాను. ఫ్రెండ్ చెప్పాడు కదా అని బాలేకపోయినా బావుంది అని చెప్పను. మార్నింగే ఫంకీ రివ్యూ ఇచ్చాను. అది కంప్లీట్ అవ్వగానే పక్కనే వేరే థియేటర్‌లో ఈ సినిమా ఆడుతుంటే ఇప్పుడే చూసాను మామ. చూసాక నాకెలా అనిపించింది అంటే వర్కౌట్ అవ్వలేదు మామ. అది కూడా మామూలుగా కాదు. అస్సలు కూర్చోలేకపోయాను. నేను సినిమా చూస్తున్నప్పుడు స్లో, స్పీడ్, లాగ్, ఫాస్ట్ ఇలాంటి పదాలు నేను పట్టించుకోను మామ. ఆ సినిమా ఆ 2 గంటలు నన్ను ఎంటర్‌టైన్ చేసిందా అనేదే మ్యాటర్ అనుకుంటాను నేను. ఇక్కడ ఈ మూవీ చాలా గట్టిగా డిసప్పాయింట్ చేసింది మామ. లవ్ స్టోరీ అంటే నెమ్మదిగా ఉంటది. ఒప్పుకుంటాను. బట్ ఈ సినిమా ఆ స్లో అనే విషయంలో బోర్డర్ దాటేసింది మామ. ఒక విషయం ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే, ఒక సీన్‌లో 'వైవా హర్ష' గారు స్టోరీ ఇంతవరకొచ్చింది అని ఒక డైలాగ్ ఏస్తారు. అది విన్నాక అసలు స్టోరీ ఎక్కడి వరకొచ్చింది? అసలు స్టోరీ ఉందా? అసలు సినిమా స్టోరీ స్టార్ట్ అయ్యిందా? అసలు ఎటు వెళ్తుంది అని అనాలనిపించింది మామ. ఇంకోటి, ప్రతి స్టోరీకి ఒక మోటివ్ ఉంటది. ఆ మోటివ్ తెలియనప్పుడు లేదా ఆ మోటివ్‌ని చివరి వరకు హైడ్ చేస్తే సినిమా ముందుకు ఎందుకు కదులుతుంది మామ? ఏదో సీన్ తర్వాత సీన్ వస్తది. అందులో యాక్టర్స్ వస్తారు. యాక్ట్ చేసేస్తారు. సీన్ అయిపోతది. మళ్ళీ ఇంకో సీన్ వస్తది. పోనీ వచ్చిన సీన్ ఏమైనా వేరే సీన్‌లా ఉంటదా అంటే సేమ్ సిట్యుయేషను. బట్ డిఫరెంట్ డైలాగ్సు, డిఫరెంట్ ప్లేసు. అంతే మామ. ఇంకా చెప్పాలి అంటే హీరో "నువ్వు నాకు కావాలి" అంటాడు. హీరోయిను "ఇది కుదరదు" అంటది. కాసేపటికి "కమాన్ గుసగుస" అంటది. మళ్ళీ దూరంగా ఎళ్ళిపోతది. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత నుంచి ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాల వరకు ఇదే జరుగుతుంది మామ లిటరల్‌గా. ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో అని నాకు తెలీదు. నా పక్కన కూర్చున్న వ్యక్తి సినిమా స్టార్ట్ అయిన అరగంట తర్వాత నిద్రపోయి ఎండింగ్‌లో నేను లేపితే లేచాడు మామ. మళ్ళీ ఎప్పుడు చెప్పే మాటే ఎమోషన్ వర్క్ అవ్వాలి అని. అవ్వాలి అన్నా అని వాళ్ళేడిస్తే మనం ఏడ్చేస్తామని కాదు గదా! కారణం దెలియాలి. కారణం అనేది ఇంపార్టెంట్ మామ. ఎంత పెద్ద రీజన్ ఉంటే అంత పెద్దగా ఎమోషన్ వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతాను. ఇక్కడ ఏం చెప్పరు. బట్ ఫీల్ అయిపోమంటారు. అలా అంటే ఎలాగా? కుదరదు గదా! అన్నీ చివర్లోనే అంటే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది మామ. నన్నింకా ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన విధానం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. బట్ తర్వాత జరిగిన ప్రొసీడింగ్స్ నా వల్ల కాలేదు మామ. ఇక ప్లస్‌లో, మైనస్‌లో తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే బేసిక్‌గా స్టోరీ అంటూ నాకేం అర్థం కాలేదు మామ. బట్ చెప్పాలి అంటే అర్జున్ అదితిని లవ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ రిలేషన్‌లో ఉన్నప్పుడు అదితి ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. బట్ అదితికి తన పాస్ట్‌తో ఏదో పెద్ద ప్రాబ్లమ్ ఉంటుంది. ఎందుకో ఆ ప్రాబ్లమ్ ఏంటి అనేది మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్‌ల గురించి చెప్పాలి అంటే విజువల్స్ చాలా బాగున్నాయి మామ. చాలా షాట్స్ నన్ను చాలా ఇంప్రెస్ చేసాయి. కొన్నైతే పెయింటింగ్‌లా అనిపించాయి గూడా. ఇక మ్యూజిక్ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 2 పాటలు బాగున్నాయి. 'ఆర్ఆర్' కూడా బానే ఉంది. టెక్నికల్‌గా కూడా సినిమా పర్ఫెక్ట్‌గానే ఉంది మామ. మెయిన్‌గా సినిమా మొత్తం హీరో, హీరోయిన్ ఉంటారు. వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు. బట్ వాళ్ళ క్యారెక్టర్స్ పెయిన్ ఏంటో తెలియకుండా ఎంత పెర్ఫార్మ్ చేసినా దానికి కనెక్ట్ అవ్వలేం కదా మామ. డైలాగ్స్ పొయిటిక్‌గా ఉండాలి అని ప్రతి డైలాగ్‌ని అలానే రాశారు. కొన్ని గట్టిగానే వర్కౌట్ అయ్యాయి. చాలా మటుకు వర్కౌట్ అవ్వలేదు మామ. ఎందుకురా అని నన్నడిగితే మళ్ళీ చెప్పేదే రీజను. హీరోయిన్ క్యారెక్టర్ బిహేవియర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనే రీజన్ లేనప్పుడు పేజ్ డైలాగ్ రాసినా అది వర్కౌట్ అవ్వదు మామ. ఒక డైలాగ్ అయితే నవ్వొచ్చేసింది నాకు. "జ్ఞాపకాలన్నీ గతాలు కాకూడదు" అంటాడు. నా డౌట్ ఏంటంటే జ్ఞాపకం అంటేనే గతం కదా అని. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే మామ. స్టోరీ నాకు అర్థం కాలేదు. స్క్రీన్ ప్లే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మామ. అంత దారుణంగా ఉంది. అంటే అంత స్లోగా ఉంది అని అంట. మెయిన్ మైనస్ రీజన్ ఏదైనా క్యారెక్టర్‌కి చివర్లో తెలియొచ్చు. కాదనను. బట్ చూసే ఆడియన్స్‌కి అంతసేపు హైడ్ చేయకూడదు మామ. పోనీ లాస్ట్‌లో రీజన్ చెప్తారు. అదైనా సరే కన్విన్స్ చేసిందా అంటే, అయ్య దీనికా స్వామి ఎంతసేపు సాగదీశారో అని అనిపించింది. అంత సింపుల్‌గా రివీల్ చేసేసారు దాన్ని. చాలా సీన్స్ రిపిటేటివ్‌గా అనిపించాయి. ఎడిట్‌లో కొంత సినిమాని ట్రిమ్ చేసేస్తే బావుండని కూడా అనిపించింది మామ. ఊరకనే ముద్దు సీన్స్ వచ్చేస్తా ఉంటాయి. స్క్రీన్ మీద అవసరానికి పెడితే తప్పులేదేమో గానీ, అనవసరంగా కూడా వస్తా ఉంటాయి మామ. అది నాకు నచ్చలేదు. ఇంకా చెప్పాలి అంటే చెప్పొచ్చు. బట్ ఇక్కడితో ఆపేస్తాను. ఓవరాల్‌గా సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, నాకసలు వర్కౌట్ అవ్వలేదు మామ. చాలా కష్టపడ్డాను కంప్లీట్ చేయడానికి. ఇక నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే, చాలా కష్టమనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.